కుప్పం ఎమ్మెల్యే గారు అడిగినందుకు గాను ఓకే చేస్తున్నాం అన్నాడు. పరువు పోలా అక్కడ, అంటే కావాలని అక్కడ కుప్పంలో ఏదైనా ఇద్దరిది చెరొక అడ్డ. ఏదేదో చీమ కథ ఉంది కదా, చీమ చీమ ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో ఏలెడితే కుట్టనా అని రాజుగారి 7 చేపల కథలో. అట్లాగా కుప్పంలో ఏలు పెట్టి ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనధికారిక ఒప్పందం నడుస్తుంది. పులివెందుల ఏరియాలో తెలుగుదేశం జోక్యం చేసుకోదు, కుప్పం ఏరియాలో కాంగ్రెస్ జోక్యం చేసుకోదు. కాంగ్రెస్ ఒక పుత్రికే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వదిలేయాలి. ఈ 2 చోట్ల కూడా పైకి గంభీర ప్రకటనలు ఉంటాయి తప్పించి లోకల్గా ఆ పార్టీలకి రాసి ఇచ్చేసుకున్నారు అడ్డాలు. ఫస్ట్ టైము జగన్ దాన్ని ఉల్లంఘించాడు. ఓ రకంగా చెప్పాలంటే అప్రకటిత ఒప్పందం ఇది వాళ్ళ మధ్యన. ఒక సంప్రదాయానికి తెర తీశారు, తెర వేశారు, అప్రకటిత ఒప్పందం రద్దు చేసుకున్నారు కుప్పంలో. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ చేశారు అనిపిస్తోంది. కానీ ఎంత ఎఫర్ట్ అప్పుడు పెట్టలేనట్టుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పులివెందుల మీద, అది కూడా ఒక ఉప ఎన్నిక మీద పెట్టినంత ఎఫర్ట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి అంత పెట్టకుండానే సునాయాసంగా గెలిచారు. కానీ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ రోజున పెద్దిరెడ్డి గారు చూశాడు అదంతా ఇష్యూ. కాకపోతే ఈ తరహా దౌర్జన్యపూరితంగా చేయలేదు. నేను అంటుంది అదే, దౌర్జన్యపూరితంగా చేయలేదు. అంటే పోల్ మేనేజ్మెంట్ అవి చేసుకొచ్చారు. నేను చెప్పినట్టు డబ్బులు పర్ఫెక్ట్గా ఇవ్వడం,